హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి చాక్లెట్ కేకుని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే రవ్వతో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి మైదాతో కూడా చేసుకోవచ్చు. ఒక రవ్వ ఉంటే చాలు, మనం ఈజీగా ఇంట్లోనే కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా కేక్ పైన డెకరేషన్ చేసుకోవడానికి క్రీమ్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోనే చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఓవెన్ కానీ బీటర్ కానీ ఏం లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కేకును. ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. మీకు ఈజీగా అర్థం కావడానికైతే ఇలా మెజర్మెంట్తో చూపిస్తాను, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. ఇలా వీటన్నింటిని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నేను 1/2 కప్పు కోకో పౌడర్ వేసుకుంటున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు ఆయిల్ కూడా ఇలా కొలుచుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 కప్పు పెరుగు కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే షుగరు రవ్వ మిక్సీ చేసుకున్న తర్వాత బౌల్లో వేసుకొని వీటన్నింటిని వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి సింపుల్గా కలిసిపోతుంది, అలాగే తొందరగా అయిపోతుంది కేక్ కూడా. చూడండి, ఇప్పుడు చక్కగా అన్నీ ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటే అన్నీ చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని బౌల్లో అయితే వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనకి ఇది కొంచెం టైట్గానే ఉంది కాబట్టి ఇది కొంచెం లూజ్ కావడానికి ఇందులో కొన్ని కాగబెట్టుకొని చల్లార్చుకున్న పాలను కొన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ ఎలాగుంటుందో అలాగే కొన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ లూజ్ వేసుకోకూడదు, అలాగనే మరీ టైట్ కూడా కలపకూడదు. ఇలా మనం విస్కర్తో కలిపితే మనకి తొందరగా కలిసిపోతుంది. ఇలా ఒకే డైరెక్షన్లో ఇలా తిప్పుతూ మనమైతే మిక్స్ చేసుకోవాలి. నాకైతే 1/2 కప్పు పాలైతే పట్టినాయి. మీరు తీసుకునే రవ్వను బట్టి, మీరు గ్రైండ్ చేసుకునే దాన్ని బట్టి పాలు అనేటివి యాడ్ చేసుకోవాలి. నాకు 1/2 కప్పు అయితే పాలు పట్టినాయి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని ఇలా బ్యాటర్ ఇలా మనకి నేను చూపించిన విధంగానైతే ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులోనే నేను 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఇలాగే విస్కర్తో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలిపితే మనకి పిండి అనేది చక్కగా మిక్స్ అయిపోతుంది. చూడండి, కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక 10 లేదా ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. కేకును ఉడికించుకోవడానికైతే ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఇసుక వేసుకుంటున్నాను. నా దగ్గర ఇసుక ఉంది కాబట్టి ఇసుక వేసుకొని హీట్ చేసుకోవాలి మూత పెట్టి. మీ దగ్గర ఇసుక లేకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు, లేదంటే స్టాండ్ పెట్టి కుక్కర్లో అయినా వేసుకొని బ్రేక్ చేసుకోవచ్చు మనం కేకునైతే. ఇప్పుడు అది హీట్ అయ్యేంత లోపల మనమైతే ఒక ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. మీ దగ్గర కేకుది బౌల్ లేకపోతే గనక స్టీల్ బౌల్ కూడా తీసుకోవచ్చు, కానీ స్టీల్ బౌల్ అయితే బటర్ పేపర్ వేసుకొని చేసుకోండి. లేదంటే ఇలా మనం కేక్ చేసుకునే దానికి బటర్ పేపర్ వేయకుండా మనకైతే కేక్ ఆయిల్ రాసుకుంటే చక్కగా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కేక్ బ్యాటర్ను కూడా ఈ బౌల్లో వేసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకొని ఇసుక హీట్ అయిన తర్వాత ఇసుక పైన ఒక స్టాండ్ పెట్టి ఈ కేక్ని పెట్టుకొని మూత పెట్టి 30 to 45 మినిట్స్ అయితే మనం కేకునైతే ఉడికించుకోవాలి. గ్యాస్ సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కేక్ ఉడికే అంత లోపల కేక్ పైన డెకరేషన్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాం. చూడండి, ఒక కడాయి తీసుకొని ఇందులో నేను 1 కప్పు పాలైతే తీసుకుంటున్నాను. చిక్కటి పాలు తీసుకోవాలి. ఇలా 1 కప్పు పాలు, ఆ తర్వాత 1/2 కప్పు అయితే కోకో పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ల షుగర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటిని ఇలా చక్కగా ఉండలు లేకుండా మనమైతే ఒకసారి ఇలా విస్కర్తో అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెట్టి దీన్నైతే మనం ఉడికించుకోవాలి. ఇలా మనకి హీట్ అయిన తర్వాత ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే మనకి ఉండలు కడుతుంది. కార్న్‌ఫ్లోర్ వేసాం కాబట్టి ఇలా కలుపుతూనే మనమైతే ఇలా క్రీమ్ లాగా వచ్చేలాగానైతే ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 3 మినిట్స్ అయితే మనకి టైం పడుతుంది ఇలా ఉడికించుకోవడానికి. గ్యాస్ సిమ్లోనే పెట్టి దీన్ని కలుపుతూనే ఉండాలి. ఫుల్ పెట్టడం వల్ల మనకి మాడిపోయి టేస్ట్ అనేది బాగోదు. ఇప్పుడు ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఇందులో నేనైతే 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను. ఇలా బటర్ కూడా వేసుకొని బటర్ కడిగేదాకా
ఉడికించుకుంటే చూడండి మనకి కేక్ పైన డెకరేషన్కి చాక్లెట్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని దాన్ని చల్లారబెట్టుకోండి. మనకి కేక్ అయితే 40 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒకసారి ఇలా స్టిక్ అయినా లేదంటే ఇలా చాకుతో కుచ్చుకున్నప్పుడు మనకి ఇలా అంటుకోకుండా వస్తే కేక్ అయితే చక్కగా రెడీ అయిపోయినట్టు చూడండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి అయితే పక్కకి దించుకోవాలి. దీన్ని పక్కకి పెట్టుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ అయినా పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోండి. నేనైతే వేడి మీదనే చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు ఆగడం లేదు కాబట్టి వెంటనే ఇలా సైడ్లకి ఎడ్జెస్ ఒకసారి చాక్తో ఇలా ప్రెస్ చేసుకొని ఆ తర్వాత పైన ఒక మూత పెట్టి ఇలా ట్యాప్ చేస్తే మనకి కేక్ చక్కగా ఈజీగా ఊడొచ్చేస్తుంది. గట్టిగా ట్యాప్ చేయకండి, ఇలా మెల్లగా ట్యాప్ చేస్తే ఈజీగానే ఊడొచ్చేస్తుంది. ఎలాంటి బటర్ పేపర్ వేయకున్నా కూడా మనకి కేక్ అయితే చక్కగా ఊడొచ్చేసింది చూడండి. ఇప్పుడు దీన్ని నేను ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఆ తర్వాత దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ డెకరేషన్ క్రీమ్ కూడా దీనిపైన వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కేకును మధ్యలో కట్ చేసుకొని ఈ చాక్లెట్ క్రీమ్ వేసుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న దాన్ని పైన పెట్టుకొని కూడా ఈ క్రీమ్ అప్లై చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా ఒక పైనే వేసుకుంటున్నాను, మీకు కావాలంటే అలా కూడా చేసుకోండి. ఇప్పుడు దీనిపైన నేను బాదం అలాగే పంప్కిన్ సీడ్స్ వేసుకొని అయితే నేను అయితే ఇలా పైన డెకరేషన్ చేసుకున్నాను. మీ దగ్గర ఎవి ఉంటే అవి వేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ లేదంటే పిస్తా ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనకైతే చాక్లెట్ కేకు డెకరేషన్ క్రీమ్తో చక్కగా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది నిజంగా. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు వీటిని నేనైతే ఇలా పీసెస్ లాగానైతే కట్ చేసుకుంటున్నాను. చూడండి చూపిస్తాను ఎంత చక్కగా కేక్ అయితే మనకి రెడీ అయిపోయిందో. చాలా యమ్మీగా ఉంది నిజంగా, బయట తిన్న చాక్లెట్ కేక్ లాగానే ఉన్నది. పైన క్రిమీగా యమ్మీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉందండి కేక్ మాత్రం. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది, ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు కూడా వేడిగా చల్లారక ముందే వేడిగా ఉన్నప్పుడే మొత్తం మేమైతే కథం చేసేసాము కేకును. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఇలా కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.